సో ఓవరాల్గా ఈ కేసులో మీరు గమనించిన అంశాలు ఏంటి ఒక అడ్వకేట్గా? ఏం జరగబోతున్నది? చిన్న కరెక్షన్, ఇది దేశంలోనే ట్రెండింగ్ ఉంది లిక్కర్ గేట్ అని, దేశంలోనే ఇది, నాట్ ఓన్లీ తెలంగాణ. అంటే రీసెంట్ పాస్ట్ జస్ట్ ఐ థింక్ నిన్న అనుకుంటా కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఢిల్లీ గవర్నమెంట్కి. 2,002 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది, దీంట్లో నష్టం జరిగింది ఢిల్లీ ఖజానాకు అని. అంటే వీళ్ళు ఏదో చిన్నది అని చెప్తున్నారు, ఏదన్నా సారాయి బుడ్డీలు పగిలిపోయిన కేసు లేదా క్రషర్తో తొక్కించిన కేసు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కాదు, ఇది 2,002 crores ఆఫ్ మిస్అప్రాపరేషన్ డ్యామేజ్ అక్కర్ టు ఢిల్లీ గవర్నమెంట్ స్టేట్ ఎక్స్చెక్కర్. అంటే ప్రజాధనాన్ని వీళ్ళు దోచుకున్నారు పాలసీ చేంజ్ చేసి. ఇంకా కూడా ఉన్నాయి దీంట్లో, ఇంకా బయటికి రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏజెన్సీల పేరుతో ఒక్కొక్కరితో 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు వసూలు చేసి వాళ్ళకు ఫ్రాంచైజీలు ఇప్పించడం జరిగింది ఢిల్లీలో. ఫారిన్ లిక్కర్ కూడా అమ్మడానికి అవకాశం ఉంటుంది, మీకు కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంటుంది అని చెప్పినప్పుడు నమ్మి వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఏజెన్సీలు వచ్చినాయి. ఇంకా కొంతమంది ఏజెన్సీలు రాకుండా గాల్లో ఎలాడబడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు మిమ్మల్నో లేకపోతే పోలీసులను ఖచ్చితంగా అప్రోచ్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ ఇవి ఐసోలేట్ చేయలేము యాక్చువల్గా. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఇన్ని రోజులు ఆమె ఆగింది, ఎవరిని ఆమె టచ్ చేయకుండా. మీకు ఐడియా ఉందో లేదో, ఈ కేసులో లిక్కర్ కేసులో ఏ కోర్టులో అయితే ఆమె కేసు ఉందో, గతంలో ఆ కోర్టులో పీపీగా పనిచేసిన రాణా అనే వ్యక్తి తన పదవికి రాజీనామా చేస్తారు, పీపీ పోస్టుకు రాజీనామా చేసి నౌ డిఫెండింగ్ కవిత కౌన్సిల్గా వచ్చింది. ఇప్పుడా 6 నెలల కిందనే జరిగింది. తనే రాజీనామా చేసిండు, వచ్చి నేను కవిత తరఫున వాదించబోతున్నా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టులో నేను ఆమె తరఫున వస్తున్నా అని చెప్పిండు. అంటే అక్కడ ఎంత మేనేజ్మెంట్ జరిగింటది అనేది మనం ఆలోచన చేయొచ్చు. సిబిఐ ఎంటర్ అయినప్పటి నుంచి ప్రణీత్ రావు సౌజన్యంతో ఏ అధికారులు ఆమె కొరకు ఆలోచన చేస్తున్నారు, మీరు ఎక్కడ కూడా ఆమెను టచ్ చేసే ప్రయత్నం కూడా చేసలేరు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, ఈడీ ఎంప్లాయీస్ అయినా, ఐటీ ఎంప్లాయీస్ అయినా కానీ ఏం జరుగుతుందో ఆమెకు ముందే తెలిసిపోయేది. మనం అందరం కూడా ఆశ్చర్యపోయేది, ఎందుకంటే బీజేపీ మీద కూడా దొబ్బడం జరిగింది. అబ్బా ఏం చేయలేకపోయినారు. క్లియర్ గా చెప్పాలంటే పల్లెటూరు భాషలో బీజేపీ ఏం పీకలేకపోయిందనే మాటలు కూడా ఖచ్చితంగా అన్నారు. అంటే మీకు పూర్తి స్థాయిలో బీజేపీ అనే పార్టీ ఈడీని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయకపోవచ్చు, కానీ అధికారులు అక్కడ అపాయింట్ చేసేది అధికారులు కాబట్టి లాయల్గా ఉండడం సహజం. అది ఏదైనా చెప్తే జరగవచ్చు, కానీ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ ఉండకపోవడం వల్లనే బీజేపీ ఏం చేయలేకపోయింది అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అంతకంటే ముందు ప్రణీత్ రావు సౌజన్యంతో జరిగిన వాళ్ళ ట్యాపింగ్లు, వాళ్ళ అవతల ఆఫీసర్లు ఖచ్చితంగా ఫోన్ నెంబర్లు ఇస్తారు. ఆ కోర్టులో పనిచేసే జడ్జిది, క్లర్క్ది, బెంచ్ క్లర్క్ది, అటెండర్లతో సహా, అక్కడ పనిచేసే న్యాయవాదులతో సహా వీళ్ళు ఖచ్చితంగా ట్యాప్ చేసిండ్రు. అంటే మీరు అంటున్నది ఏంటి, కవిత లిక్కర్ స్కామ్ కి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధం 100%. ఆమె ఈ రోజు వరకు తప్పించుకోదిరిగి తన సొంత పిఏలు అభిషేక్ బోయినపల్లి తనకు సంబంధించిన వ్యక్తే, మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకు, వీళ్ళందరినీ టచ్ చేసిన ఈడీ కేవలం కవితను ఎందుకు టచ్ చేయలేదు? అంటే ఏమై ఉంటది, అంటే ఏమేం జడ్జిమెంట్లు వస్తున్నాయి, ఎవరెవరు ఏం వాదిస్తున్నారు, ఎక్కడెవరు ఎక్కడ 100% సర్వర్లు, 2 ఐ న్యూస్ లో ఏర్పాటు చేసిన సర్వర్లు, సంతోష్ గాడు ఉన్నాడు, జోగినిపల్లి సంతోష్ గాడు, వాడే మెయిన్. ఆమె నా లిక్కర్ గేట్ లో ఇరికించింది. టానిక్ లో పార్టిసిపేషన్ వద్దు, నీకు అంతకంటే మంచి మార్గం చూపిస్తా అని చెప్పి ఢిల్లీ దాకా తీసుకుపోయి ఆ కుంభకోణంలో ఇరికిచ్చింది వీడే, జోగినిపల్లి సంతోష్ రావు అనే గోలీరావు అలియాస్ టానిక్ రావు. వీడే ఫోన్ ట్యాపింగ్ చెప్పించి మళ్ళీ అక్కను కాపాడినట్టు, పెద్దనాన్నకు ఏదో హెల్ప్ చేసినట్టు, అన్నకు ఏదో హెల్ప్ చేసినట్టు కలరింగ్ ఇస్తూ పోయినారు వీళ్ళు. అంటే ఒక పర్వతాపూర్లో ఏర్పాటు చేసిన సర్వర్ ఏమో దయాకర్ రావు కొరకు, ఐ న్యూస్ లో ఏర్పాటు చేసిన సర్వర్ ఏమో కవిత కొరకు నిరంతరాయంగా పనిచేసినాయి. హైకోర్టు, తెలంగాణ హైకోర్టు జడ్జెస్ సంతోష్ రావు కవిత కోసం పనిచేసినట్ట ఒకసారి అందరు అటాక్ చేసారు సంతోష్ రావును, నువ్వే తీసుకుపోయి ఇరికిచ్చినావు అన్న తర్వాత అదే సంతోష్ రావు లిక్కర్ కేసులో కవితని ఇరికిచ్చిందా? ఖచ్చితంగా. ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ కి, భారత ఉపరాష్ట్రపతి ఆఫీస్ కి నాకు పూర్తి స్థాయిలో టచ్ ఉన్నది. పూర్తిగా పక్కల ఒక కంచంలో తినడమే తక్కువ. అప్పటి వెంకయ్య నాయుడు గారు కావచ్చు, ఉపరాష్ట్రపతి. అంటే తను ఎంత బలంగా నెక్సస్ ని ఫామ్ చేసుకున్నాడు, ఎంత బలంగా తన రూట్స్ ని ఫామ్ చేసుకున్నాడు అంటే ఢిల్లీలో కూడా ప్రభావితం చేసేంత స్థితికి వచ్చిండు. వీళ్ళు వైఎస్ఆర్సీపీ ఎంపీలకు కూడా వీళ్ళు ఒకసారి పార్టీ చేయడం జరిగింది. తద్వారా జగన్ కోపం చేయడం అవన్నీ మీకు ఐడియా ఉంటాయి. అవునవును. అంటే అందరినీ
పవర్ ఉన్న ఒక పవర్ సెంటర్ గా మారే ప్రయత్నం చేసిండు. ఆడ అదృష్టానికి దరిద్రానికి ఉపరాష్ట్రపతి పదవి ఆడికే అయిపోయింది. మన భారత ప్రజల అదృష్టం బాగుంది కాబట్టి తొందరగానే ఆ నెక్సెస్ అన్ని కట్ అయిపోయినాయి. ఆ పవర్ సెంటర్ అనేది న్యూట్రలైజ్ అయిపోయింది. అంటే అక్కడ తన మీద వచ్చిన అపవాదును కడుక్కోవడానికి తన చేతిలో ఉన్న ప్రణీత్ రావు ద్వారా ఐ న్యూస్ను కొనడం ద్వారా అక్కడ ఏర్పాటు చేసిన సర్వర్ ద్వారా సంతోష్ రావు, జుగినిపల్లి సంతోష్ రావు అనేటోడు మళ్ళీ కాపాడే ప్రయత్నం చేసి వాళ్ళ పెదనాన్నతో మళ్ళీ మార్కులు కొట్టేసి మళ్ళీ ప్రగతి భవన్లకు ఎంటర్ కావడం జరిగింది. కేసులో ఇరికిచ్చింది కవితని సంతోష్ రావే 100% బయటకు తీసుకురావడానికి ప్రయత్నం మనమని లేదు, వాళ్ళే అన్నారు. టానిక్ కుంభకోణం హైదరాబాద్ వేదికగా ఏర్పాటు చేసి కేవలం 5 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజుతో, అంటే అందరికేమో 1,20,20 ఉంటే వీడికి 1,25,00,000 అన్నారు. కానీ వీడు కట్టింది 5 లక్షలు. 5 లక్షలతోనే కొన్ని టానిక్ సామ్రాజ్యాన్ని విస్తరించిండ్రు. అది అందరికి తెలిసింది. అది కూడా దాంట్లో కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని అయితే నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ప్రభుత్వం కొద్దిగా స్మూత్ రన్నింగ్ ఉండాలన్న ఉద్దేశంతో ఘర్షణాత్మక వాతావరణం ఉండకూడదని పెద్దవాళ్ళని అరెస్ట్ చేస్తే అదర్ సైడ్ ప్రజలకు వేరే రకంగా వీళ్ళు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వీళ్ళు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో బీఆర్ఎస్ మించిన పార్టీ లేదు. రెచ్చగొట్టడం, ప్రజల అభిప్రాయాలను రెచ్చగొట్టడం. ఇంకా కొంతమంది మూర్ఖంగా అక్కడే ఉన్నారు. కానీ నేను అందరిని అడుగుతున్నా, బీఆర్ఎస్లో ఉన్న సామాన్య కార్యకర్త కావచ్చు, మండలాధ్యక్షుడు కావచ్చు, జిల్లా అధ్యక్షుడు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, అంతర్జాతీయ అధ్యక్షుడు, గెలాక్సీ అధ్యక్షులు, వీళ్ళందరినీ ఒకటే క్వశ్చన్, నేను మీ ఫోన్ ట్యాప్ అయినా లేదా మీరు చెక్ చేసుకోండి. ఎవరిది? వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తం సొంత ఇంట్లోనే సంతోష్ రావు పెళ్ళాని ఫోనే ట్యాప్ అయింది అంటే, ట్యాప్ చేసుకున్నాడు అంటే ఎంత అభద్రతా భావంలో ఉన్నారు వీళ్ళు. డబ్బులు పెరిగే కొద్దీ భయం ఎక్కువైపోయింది వీళ్ళతో. కోటాను రూపాయలు ఎక్కడ చూసినా కోట్లు, బాత్రూమ్లు, లెట్రిన్లల్లా అన్నిట్లో కూడా డబ్బుల కట్టలే ఉన్నాయి. ఇప్పుడు ఎవరు పోయి చూసినా కూడా భూగృహాలు ఏర్పాటు చేసుకున్నారు.